లివర్ అనేది అద్భుతమైనటువంటి బాడీ పార్ట్. దీనికి ఒక ఎనార్మస్ రీజనరేషన్ కెపాసిటీ అనేది లివర్ కి ఉంటుంది. అంటే ఎన్నో రకాల కారణాల మూలంగా లివర్ డ్యామేజ్ అయినప్పుడు, అది ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఆల్కహాల్ మూలంగా కానివ్వండి, సివియర్ గ్రేడ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ మూలంగా కానివ్వండి, లేకపోతే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కానివ్వండి, లేకపోతే కంజెనిటల్ ఆర్ బర్త్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ కానివ్వండి, ఏ కారణం మూలంగా లివర్ డ్యామేజ్ అయినప్పటికీ కూడా దాని యొక్క రీజనరేషన్ కెపాసిటీ మూలంగా లివర్ అనేది శరీరానికి అడిక్వెట్ గా సపోర్ట్ చేసేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది. దీన్నే మనము లివర్ డ్యామేజ్ అయినప్పటికీ కూడా లివర్ సపోర్ట్ చేసే విధానాన్ని కాంపన్సేషన్ అంటాం. అంటే లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్తున్నప్పుడు కూడా లివర్ రీజనరేట్ కావడం మూలంగా కాంపన్సేటెడ్ లివర్ డిసీజ్ అనేది కండిషన్ ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే లివర్ సిర్రోసిస్ స్టేజ్ లోకి చేరుతుందో, లివర్ డ్యామేజ్ అవడం మొదలు పెడుతుందో, అప్పటికీ కూడా లివర్ తనకి తాను రీజనరేట్ చేసుకొని శరీరానికి కావలసినటువంటి అన్ని పదార్థాలని కూడా సప్లై చేసే శక్తి కలిగి ఉంటుంది. ఈ కాంపన్సేటెడ్ ఫేజ్ ఉన్నంత కాలము కూడా పసరికలు చాలా లో ఇంటెన్సిటీ జాండీస్ ఉంటుంది, కడుపులో నీరు చేరడం కానీ, కాళ్లలో వాపులు రావడం కానీ, శరీరం బరువు తగ్గిపోవడం కానీ, లేకపోతే బ్లడ్ వామిటింగ్స్ కావడం కానీ, ఇటువంటి ఇబ్బందులు అనేవి సాధారణంగా జరగవు. అదేవిధంగా ఎన్కెఫలోపతి లాంటి ప్రాబ్లమ్స్, లివర్ సిరోసిస్ రిలేటెడ్ ఎన్కెఫలోపతి, పోటోసిస్టమిక్ ఎన్కెఫలోపతి లాంటి ప్రాబ్లమ్స్, కోమాలోకి వెళ్లే రిస్క్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే లివర్ పూర్తిగా శరీరానికి సపోర్ట్ చేయలేని అంత డ్యామేజ్ అయ్యిందో దీన్నే డీకంపన్సేషన్ అంటాం. ఇటువంటి కండిషన్ లో లివర్ రీజనరేట్ అవుతున్నప్పటికీ కూడా సివియర్ డ్యామేజ్ మూలంగా ఇక శరీరాన్ని సపోర్ట్ చేయలేని పరిస్థితికి ఏర్పడుతుంది. అటువంటి స్టేజ్ లో జాండీస్ తీవ్రత పెరగడము, కడుపులో నీరు ఎక్కువగా పెరగడము, దాంతో పాటుగా శరీరంలో ప్రోటీన్ లెవెల్స్ పడిపోవడము, దాంతో పాటుగా లివర్ తను రొటీన్ గా చేయాల్సినటువంటి అనేక రకాల శరీర జీవ ప్రక్రియలు, కోఅగులేషన్ కానివ్వండి, ప్రోటీన్ ప్రొడక్షన్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కంట్రోల్ కానివ్వండి, జాండీస్ లెవెల్, బిల్రుబిన్ లెవెల్ కంట్రోల్ కానివ్వండి, అదేవిధంగా శరీరంలో మిగిలిన అవయవాలని సపోర్ట్ చేసేటువంటి శక్తిని కానీ కోల్పోతుంది. ఈ యొక్క డీకంపన్సేషన్ ఫేజ్ ఉన్నప్పుడు మనకి పేషెంట్ యొక్క బరువు తగ్గిపోవడం మొదలవుతుంది, జాండీస్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది, కడుపులో నీరు చేరి ఊబకాయం వస్తుంది, పాదాల్లో వాపులు చేరుతాయి, సొట్టలు పడుతూ ఉంటాయి పాదాల్లో. దీంతో పాటుగా కొందరు పేషెంట్స్ లో బ్లడ్ వామిటింగ్స్ కావడము, లేకపోతే మల విసర్జనలో నల్లగా, మోషన్ లో నల్లగా బ్లడ్ పోవడము, దీంతో పాటుగా అపిటైట్ తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడము, శరీరంలో కండరం తగ్గిపోవడము, సార్కోపినియా అంటారు. అంటే శరీరం బక్కబడిపోతూ ఉంటుంది, కడుపులో నీరు చేరడం మూలంగా ఊబకాయం వస్తుంది. సో ఇటువంటి ఇబ్బందులన్నీ ఉన్న దశలో దీన్ని మనము ఫర్దర్ గా కొన్ని రకాల బ్లడ్ పరీక్షలు, సిరలాజికల్ టెస్ట్లు, దాంతో పాటుగా కొన్ని రకాల రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా దానికి ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. చైల్డ్ ప్యూ స్కోర్ అని, మెల్ట్ స్కోర్ అని, ఇటువంటి వాటిల్ని మనం చేయడం ద్వారా లివర్ యొక్క డ్యామేజ్ యొక్క సివియారిటీని అంచనా వేసి సివియారిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సూచించడం జరుగుతుంది. కొన్నిసార్లు లివర్ కాంపన్సేషన్ లో ఉన్నప్పటికీ కూడా, అంటే లివర్ డ్యామేజ్ ఉంది కానీ లివర్ తనకున్న రీజనరేషన్ కెపాసిటీ మూలంగా లివర్ కాంపన్సేషన్ అవుతున్నప్పటికీ కూడా డ్యామేజ్ అయిన లివర్ లో కొన్నిసార్లు లివర్ క్యాన్సర్ ఏర్పడుతుంది. లివర్ ఫంక్షన్ బాగానే ఉంటుంది, కాంపన్సేటెడ్ ఉంటుంది, బట్ లివర్ క్యాన్సర్ ఏర్పడుతుంది. ఇటువంటి కొన్ని సెలెక్ట్ కేసెస్ లో లివర్ క్యాన్సర్ లో కూడా చాలా సందర్భాల్లో మనము లివర్ ఆపరేషన్లు, ఇతరత్ర ప్రక్రియల ద్వారా దాన్ని సరి చేయవచ్చు. సిర్రోసిస్ లో కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లివర్ సిర్రోసిస్ ఉంది అయిన దాంట్లో లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సూచించడం జరుగుతుంది. సో ఈ విధంగా లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి డీకంపన్సేషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు కానీ, లేదా లివర్ డ్యామేజ్ తో పాటుగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని స్టేజెస్ ఆఫ్ లివర్ క్యాన్సర్ లో కానీ మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని సాధారణంగా సూచిస్తూ ఉంటాం.